నమస్కారం అండి. డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ విజయవాడ. ఈ హాస్పిటల్ విజయవాడ నగరం నడిబొడ్డులో బందర్లాకులు బస్ స్టాపు పక్కనే ఉంది. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న హాస్పిటల్. 100 సంవత్సరాలు అయ్యింది. ఈ మధ్య మేము 100 సంవత్సరాల ఫంక్షన్ కూడా చేసుకున్నాము. ఇది డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీకి అనుబంధమైన హాస్పిటల్. అంటే టీచింగ్ హాస్పిటల్. అంటే అక్కడ ఎవరైతే 5 years కోర్సు స్టడీస్ చేస్తారో వాళ్ళు ఇదే హాస్పిటల్లో హౌస్ సర్జన్సీ చేస్తారు. దానికి సంబంధమైన గైడ్లైన్స్ అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేసి ఆ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకోవడానికి అనువైన వాతావరణం, బెడ్స్, ఎక్విప్మెంటు, డాక్టర్సు, స్టాఫ్ మొత్తం కూడా మెయింటైన్ చేస్తున్నాం. దీనికి ఆయుర్వేదానికి మధ్య చాలా ఆదరణ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి తగినంత గుర్తింపు లేదా ప్రజల్లో అవేర్నెస్ లేదని చెప్పాలి. అందుకు మొదటగా మీ ప్రయత్నానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఆయుర్వేదానికి ఈ మధ్య ప్రపంచం అంతా ఆయుర్వేదం కేసం చూస్తోంది. ప్రపంచం అంతా ఆయుర్వేదాన్ని కోరుకుంటోంది. దానికి మన ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ తక్కువేమి కాదు. మన దేశం కూడా ఆయుర్వేదంలో కావాలి, ఆయుర్వేదాన్ని మళ్ళీ మేము ట్రీట్మెంట్ తీసుకోవాలని ప్రజలందరికీ ఉత్సాహం వచ్చింది. దానికి తగినంత ఆదరణ వచ్చింది. మా గవర్నమెంట్ సైడ్ మేము కొంత వెనకబడి ఉన్నాము. ఏ విషయంలో అంటే అవేర్నెస్ విషయంలోనే. మా ప్రయత్నము, మా పనుల విషయంలో మేము వెనకబడలేము. అందుకని ప్రస్తుతం నేను ముందర మీ ప్రయత్నాన్ని మీరు మా దగ్గరికి వచ్చినందుకు నేను మా హాస్పిటల్ మొత్తం, మా డిపార్ట్మెంట్ తరఫున, మా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమే ఏదో ఒకటి చెయ్యాలని మా కమిషనర్ సార్ చెప్తున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మనం ఎక్కడ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తెలియజేయండి, మెడికల్ క్యాంప్స్ పెట్టండి, అవేర్నెస్ క్యాంప్స్ పెట్టండి అని చెప్తున్నారు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. అయితే రీసెంట్గా మన హాస్పిటల్లో చాలా ఎక్కువ మెడిసిన్స్ వచ్చాయి. తర్వాత న్యామ్ ఫండ్స్ బాగా వచ్చాయి మాకు. ఆ ఫండ్స్ తోటి మేము అప్గ్రేడేషన్ చేస్తున్నాం. అప్గ్రేడేషన్ అంటే హాస్పిటల్కి ఏ ఎన్సిఎస్ఎం నామ్స్ అంటారు. ఆ నామ్స్ ప్రకారము హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎక్విప్మెంట్ ఎలా ఉండాలి, ఫర్నిచర్ ఎలా ఉండాలి, డాక్టర్స్ ఎంతమంది ఉండాలి, స్టాఫ్ ఎంతమంది ఉండాలి, మేము ఏమేమి చేయాలి, అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ మాకు కొత్తగా కమిషనర్ వచ్చారు, డాక్టర్ ఎస్బి రాజేంద్ర కుమార్ ఐఏఎస్ సార్. వచ్చిన దగ్గర నుంచి మాకు ఫండ్స్, తర్వాత మోటివేషను, తర్వాత స్పీడప్ చేయడము పనులు, ఇవన్నీ కూడా మా వెనకుండి నడిపిస్తున్నారు. మేమందరం ఆయుష్ డిపార్ట్మెంట్ అందరం కూడా అలాగే పనిచేస్తున్నాము. ఈ హాస్పిటల్లో కొత్తగా ఫుల్గా ఫర్నిచరు, ఎక్విప్మెంటు, మెడిసిన్స్ 3 కూడా వచ్చాయండి. తర్వాత ఈ హాస్పిటల్లో 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జనరల్ మెడిసిన్ అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మేము కాయ చికిత్స, శల్య, శాలాక్య అలా అంటాము. ఆయుర్వేద పరిభాష అది. ప్రజలకి ఇప్పుడు అలోపతి, ఆ టెక్నాలజీ ఎక్కువ అలవాటు అయింది కాబట్టి మా దగ్గర కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్, బాలరోగ అంటే పిడియాట్రిక్స్, శల్య అంటే సర్జరీ, శాలాక్య అంటే ఈఎన్టీ అంటే డెంటల్, ప్రసూతి స్త్రీరోగ అంటే గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్స్, ఆర్చైక్ విభాగం అంటే ఎమర్జెన్సీ, తర్వాత ప్రత్యేకంగా మాకే ఉండే స్వస్థ వృత్తము మరియు యోగా, తర్వాత పంచకర్మ. ఈ 8 డిపార్ట్మెంట్లు కూడా ఈ హాస్పిటల్లో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ తోటి నడుస్తోంది. ప్రతి డిపార్ట్మెంట్కి స్పెషలైజేషన్ చేసిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మా కాలేజ్ నుంచి ఫ్యాకల్టీ డాక్టర్స్గా 9 to 12 ఉంటారు. అది కాక మా హాస్పిటల్లో డాక్టర్స్, సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ 3 ఉన్నారు, మెడికల్ ఆఫీసర్స్ 5 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా 24 hours సర్వీస్లో ఉంటారు. మన హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు మనకు కన్సల్టెంట్స్ కాదు, రెగ్యులర్ కాబట్టి 24 hours సర్వీస్లో ఉంటారు. మన హాస్పిటల్కి 140 bedded హాస్పిటల్ ఇది. మేలు ఫిమేలు వార్డ్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. టాయిలెట్స్, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. డ్రింకింగ్ వాటరు, లంచ్, డిన్నరు, 3 పూట్ల భోజనం కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. స్టాఫ్ ఉన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నారో మీరు డిపార్ట్మెంట్లన్నీ కూడా మీకు చూపిస్తారు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా ఆయా విభాగాలకు సంబంధించి ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత మాకు మెడిసిన్స్ కూడా కంప్లీట్గా వచ్చాయి. అన్ని మెడిసిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రజలందరూ కూడా వచ్చి ఆయుర్వేద వైద్యాన్ని
మీకు ఉచితంగా అన్ని వసతులతోటి, అంతమంది స్పెషాలిటీ డాక్టర్స్ తోటి, అన్ని డాక్టర్స్ హాస్పిటల్లో అవైలబుల్ 24 hours ఉండే మా హాస్పిటల్ డాక్టర్స్ స్టాఫ్ అందరూ ఉన్నారు. అందరూ కూడా మా వసతులన్నీ అందుకొని మా ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా మాకు మెడిసిన్స్ ఈ మధ్య ఏవైతే వచ్చాయో అవి చాలా కాస్ట్లీ అండి. ఇంతకుముందు ఇంత కాస్ట్లీ మెడిసిన్స్ వచ్చేవి కాదు. ఎందుకంటే బడ్జెట్ని బట్టే ఏదైనా ఉంటుంది. మరి ఈ మధ్య బడ్జెట్ మాకు బాగా వచ్చినందువల్ల మా కమిషనర్ సారు బడ్జెట్ బాగా ఇప్పించారు. మెడిసిన్స్ బాగా వచ్చాయి. మెడిసిన్స్ అన్నీ బాగా అవైలబుల్గా ఉన్న తర్వాత ఈ మధ్యకాలం మాకు 50% హైక్ మేము రిటర్న్గా చూపించగలము. మా స్టాటిస్టిక్స్ 50% హైకు వితిన్ 4-5 months మాకు మెడిసిన్స్ వచ్చి నవంబర్లో వచ్చాయి. వితిన్ 4-5 months హైకు మాకు ఓపీ అండ్ ఐపీలో వచ్చిందండి. ఇంకా చెప్పాలంటే మేము ప్రజల్లోకి మాకు మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంటే. మేము ప్రత్యేకమైన అడ్వర్టైజ్మెంట్ హాస్పిటల్ నుంచి అయితే మేమేమీ చేయలేదు. కానీ మెడికల్ క్యాంప్స్ మేము పెడుతుంటాము. మన శివరాత్రికి మెడికల్ క్యాంప్స్ పెట్టారు. మా మెడికల్ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి శివరాత్రికి అట్లా జనం ఎక్కువగా ఉండే సందర్భాల్లో తప్పకుండా మేము ప్రజల్లోకి వెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అలాగే ప్రజలు కూడా మా దగ్గరికి వచ్చి మా ఈ ఆయుర్వేద వైద్యము గవర్నమెంట్ది, అన్ని స్పెషాలిటీతో కూడినది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక టీచింగ్ హాస్పిటల్లో మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. దీనికి మేము ఈ మధ్య మా కమిషనర్ సార్ ఒక సపోర్ట్ కూడా ఇచ్చారు మాకు. ఏంటంటే మా పక్కన బందర్లాకులు బస్ స్టాప్ అనే పేరు ఉండేది. మేము చదువుకున్నప్పుడు కూడా మేము బందర్లాకులు బస్ స్టాండ్ అని బస్ ఎక్కి దిగుతూ ఉండేవాళ్ళం, సిటీ బస్సు. ఆ బందర్లాకులు బస్ స్టాండ్ని మేము గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బస్ స్టాండ్గా మార్చాల్సిందిగా కోరుతూ మేము జీఎం గారికి ఒక లెటర్ పెడితే మా కమిషనర్ సార్ కూడా దానికి సహకరించి వారికి స్వయంగా ఫోన్ చేసి అది బస్ స్టాప్ పేరు కూడా మార్చవలసిందిగా ప్రజలందరికీ తెలియడం కోసం అదొక మార్గంగా ఇట్లా రకరకాలుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మా కమిషనర్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా హాస్పిటల్లో ప్రతి ఒక్క డాక్టరు కూడా మీకు చక్కగా రిసీవ్ చేసుకుని మీకు నిదానంగా విని మీకు కావాల్సిన సమస్యలకు పరిష్కారాలు 100% చేస్తారండి. డాక్టర్స్ ఎవరు కూడా మీకు ఇక్కడ విసుక్కోవడం కానీ, మీకు ఇక్కడ ఇబ్బంది పెట్టడం కానీ ఏమీ జరగదు. స్టాఫ్ కానీ అందరూ కోఆపరేట్ చేస్తారు. మీకు ఏం తెలియకపోతే ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ, ఏంటి ప్రొసీజర్, అడ్మిట్ అవ్వాలంటే ఏంటి అన్నీ కూడా చెప్తారండి.